ఇప్పుడు మనం ఐఫామ్ క్షేత్రంలో ఉన్నామండి. మా ఐఫామ్ క్షేత్రంలో రెగ్యులర్గా పండించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు వివిధ రకాలైన పండ్ల చెట్లను కూడా పెంచాం. పండ్లనే కాదు, మనకి పూర్వకాలంలో ట్రెడిషనల్గా రోడ్ సైడ్ పండేది కానీ, జంగిల్లో పండేవి కానీ అటువంటి చెట్లు కూడా పెంచుతూ ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తే దీన్ని సీమ చింత అంటారు, జంగిల్ జిలేబీ అంటారు, ఆర్ మనీలా టామరిండ్ అంటారు. ఇది సీమ చింత, వైల్డ్గా పెరిగేది, రోడ్ సైడ్ పెరిగేవి. ఇవి ఈ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళైతే ట్రెడిషనల్గా వాళ్ళైతే ఇది మా ఊర్లో ఉంది, మా దొడ్లో ఉంది ఇలా చెప్పగలుగుతారు. కానీ ఈరోజు సిటీలో ఇది చాలా కరువు అయిపోయింది. ఇటువంటి మనం ఈ ట్రెడిషనల్గా దొరికి ఇటువంటి ఈ ఫ్రూట్స్ కానీ దీన్ని ఏమంటాము ఇటువంటివి తింటా ఉంటే మనకి నార్మల్ లైఫ్లో కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి సమకూరిపోతాయి. దిస్ ఇస్ రిచ్ ఇన్ వైటమిన్స్, ప్రోటీన్స్, తర్వాత వెయిట్ లాస్కి ఉపయోగిస్తారు. ఇటువంటివన్నీ తినండి. మన ట్రెడిషనల్గా దొరికే పాతకాలంలో దొరికే ఇటువంటి రోడ్ సైడ్ పండించే ఫ్రూట్స్ ఇవి తింటే మనం ఎంతసేపు యాపిల్, ద్రాక్షలు దాంట్లోనే ఉంటుంది అనుకోవద్దు. వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇటువంటి వాటిల్లో కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఇది చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్నది. ఇటువంటివి కూడా ఉంచండి. ఇవి మన కృతికా ఐఫామ్ స్టోర్స్లో రేపు 9వ తారీఖు బుధవారం రోజు అందరికీ శాంపుల్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలం సిటీలో పెరిగిన వాళ్ళకి ఇది చూసి ఉండరు, తినడం వదిలేసేయండి, అసలు చూసి ఉండరు. అట్లీస్ట్ చూసి టేస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవరన్నా టేస్ట్ చూద్దాం అనుకుంటే మా కృతికా ఐఫామ్స్ స్టోర్స్కి బుధవారం 9వ తారీఖు విజిట్ చేయండి.